వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ శిరీష. ఎలా ఉన్నారండి? నేనైతే చాలా 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 బాగున్నాను. మీరు కూడా చాలా బాగున్నారని అనుకుంటున్నాను. మరి మనం వీడియోలోకి వెళ్ళిపోదామా? మన ఫేస్ మీద కానీ, అలాగే నెక్ మీద కానీ, హ్యాండ్స్ మీద కానీ ఎక్కడైనా సరే మనకి ట్యాన్ ఎక్కువగా ఉంటుందండి. దీది ఒకే ఒక రెమెడీ మనం ఎక్కడైనా అప్లై చేసుకోవచ్చు. బాయ్స్ అండ్ గర్ల్స్ ఇద్దరు అప్లై చేసుకోవచ్చు అనమాట. ఈ రెమెడీ మనం వేలకు వేలు ఖర్చు పెట్టి బ్యూటీ పార్లర్కి వెళ్ళి మనం వీక్లీ కానీ మంత్లీ కానీ మనం వేలకు వేలు ఖర్చు పెట్టే కంటే ఇంట్లో ఉన్న సింపుల్ ఇంగ్రీడియంట్స్ తో మనం చక్కగా మన ఫేస్ అనేది బ్యూటిఫుల్ గా తయారు చేసుకోవచ్చు. అవునా కాదా? మీరే చెప్పండి. మనం వేలకు వేలు ఖర్చు పెట్టి ఆ రకాల ప్రొడక్ట్స్ ఈ రకాల ప్రొడక్ట్స్ వాడి మన ఫేస్ మీద ఉన్న అంటే పింపుల్స్ కానీ డార్క్ స్పాట్స్ కానీ ఏమైనా కానీ మనకి అవి పడకపోతే ఏమవుతుందంటే మనకి ఎలర్జీలు వస్తాయి అనమాట. ఎటువంటి స్కిన్ టైప్ వాళ్ళకన్నా సూట్ అయ్యే ఈ రెమెడీని తప్పకుండా మీరు రెడీ చేయాల్సిందే. ఎక్కడైనా సరే మీరు హ్యాండ్స్ కి అప్లై చేసుకోవచ్చు, నెక్ కి అప్లై చేసుకోవచ్చు, అలాగే ఫేస్ కి అప్లై చేయవచ్చు. మీరు ఎక్కడైనా అప్లై చేయండి, చక్కగా మంచి రిజల్ట్ అనేది ఉంది. మరి వీడియోలోకి వెళ్ళిపోదామా? వీడియోలోకి వెళ్ళిపోతుందా సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసేసి పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. నా నోటిఫికేషన్స్ అన్ని మీ దాకా వస్తాయి అనమాట. లెట్స్ స్టార్ట్ ది వీడియో. ఫస్ట్ వచ్చేసరికి ఒక చిన్న సైజు బీట్రూట్ అనేది తీసుకుంటున్నానండి. ఇది నీట్గా వాష్ చేసేసి పీల్ అనేది తీసుకోవాలి. తర్వాత చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసి మిక్సీ జార్లోకి వేసేసుకున్నాం. బీట్రూట్ మన హెల్త్కి ఎంత మంచిదనండి, మన స్కిన్కి కూడా అంతే మంచిదనమాట. రెగ్యులర్గా బీట్రూట్ జ్యూస్ తాగటం వల్ల మన ఫేస్ అనేది మంచి గ్లోయింగ్ వస్తుందండి. అలాగే ఫేస్కి కూడా అప్లై చేసుకోవచ్చు. ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేవు కదా, తప్పకుండా రెగ్యులర్గా కూడా అప్లై చేసుకోవచ్చు. ఇలా మిక్సీ జార్లో వేసుకొని మెత్తడి పేస్ట్లా వేసేసానండి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని స్ట్రైనర్లోకి వడగడుతున్నాను అనమాట బీట్రూట్ జ్యూస్ అనేది. ఇలా వడగట్టినాక పిప్పి వస్తుంది కదండి, ఆ పిప్పి కూడా మీరు పారేయాల్సిన అవసరం లేదు. స్క్రబ్బర్ లాగా యూస్ చేసుకోవచ్చు. మనం రెగ్యులర్గా స్నానం చేసినప్పుడు స్క్రబ్బర్ లాగా యూస్ చేస్తే మన ఫేస్కి కూడా చాలా మంచిదండి. మన ఫేస్ మీద ఉన్న మురికి మొత్తం పోతుందన్నమాట స్క్రబ్బర్ లాగా యూస్ చేస్తే. ఈ బీట్రూట్ జ్యూస్ అనేది కనీసం ఒక 4 టేబుల్ స్పూన్ బీట్రూట్ జ్యూస్ అయినా తీసేసుకుంటున్నాను అనమాట. ఇక్కడ నేను చూపిస్తున్నాను స్క్రబ్బర్లా ఇలా యూస్ చేసుకోవచ్చు అని చెప్తున్నానండి. నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ 4 టేబుల్ స్పూన్ బీట్రూట్ జ్యూస్ దాకా ఉంటుంది కదండి. దీంట్లోకి వచ్చేసరికి ఇంగ్రీడియంట్స్ అప్లై చేయాలన్నమాట. ఫస్ట్ ఇంగ్రీడియంట్ వచ్చేసరికి నేను ఇక్కడ టర్మరిక్ అనేది యాడ్ చేస్తున్నాను. టర్మరిక్ అనేది పడని వాళ్ళకి మన స్కిన్ మీద అంటే పింపుల్స్ అనేది ఎక్కువగా వస్తాయి అన్నమాట, అప్పుడు స్కిప్ చేయొచ్చు. అలాగే నేను రైస్ ఫ్లవర్ యాడ్ చేస్తున్నాను. కొద్దిగా 1/2 టేబుల్ స్పూన్ దాకా హనీ అనేది యాడ్ చేస్తున్నాను. మీ దగ్గర శనగపిండి ఉంటే శనగపిండి వేసుకోండి, నేనైతే శనగపిండి వేస్తున్నాను. అలాగే ముల్తానీ మట్టి అవైలబుల్ ఉన్న వాళ్ళకి ఖచ్చితంగా ముల్తానీ మట్టి వేసుకోండి. నేనైతే శనగపిండి వేసాను అనమాట. ఇది మొత్తాన్ని మనం థిక్ పేస్ట్ అలా అప్లై చేసుకోవాలి. ఇక్కడ ఇంగ్రీడియంట్స్ అన్నీ మన ఫేస్ మీద ఉన్న ట్యాన్ మొత్తాన్ని రిమూవ్ చేసేసి డర్టీని మొత్తాన్ని రిమూవ్ చేసేసి మన స్కిన్ అనేది మంచి గ్లోయింగ్గా ఉంచుతుంది అనమాట. నేను రెగ్యులర్గా యూస్ చేస్తానండి, అందుకే మీకు చెప్తాను, మీరు తప్పకుండా ట్రై చేయండి. ఇది మాత్రం 100% వర్కౌట్ అవుతుంది అనమాట. ఫస్ట్ ఇలా తిక్కు పేస్ట్ అలా చేసేసుకున్నా కదా, మన ఫేస్ అనేది అప్లై చేసే ముందు ఎప్పుడైనా సరే మన ఫేస్ మీద ఎటువంటి మేకప్ ఉండకూడదండి. మీరు ముందుగా ఫేస్ వాష్తో కానీ అలాగే సోప్తో కానీ మీ దగ్గర ఏది అవైలబుల్గా ఉంటే అది చక్కగా క్లీన్ చేసుకొని మన ఫేస్ మీద నాది అప్లై చేయాలన్నమాట. కొంచెం పేషెన్సీ ఉంటే చాలు. ఒక 5 మినిట్స్ ఆర్ 10 మినిట్స్ కేటాయిస్తే చాలు. ఎక్కడైతే ట్యాన్ ఎక్కువగా ఉంటుందో అక్కడ బాగా అప్లై చేసేసి చక్కగా మనం ఒక 5 మినిట్స్ పాటు అలా మసాజ్ చేసేసారనుకో మన ఫేస్ మీద ఉన్న ట్యాన్ పిగ్మెంటేషన్ అన్నీ పోయి మన ఫేస్ అనేది మంచిగా ఉంటుందన్నమాట. చూడండి, నేను చక్కగా తడుపుకుంటూ ఇలా మసాజ్ చేస్తాను అనమాట. ఇలా మసాజ్ చేసేసి డ్రై అవనివ్వాలన్నమాట. ఒక 2 మినిట్స్ పాటు డ్రై అవనిచ్చేసేసి వాష్ చేసుకోవాలి. వాష్ చేసుకుంటే చూసారా నా ఫేస్ అనేది ఎంత గ్లోయింగ్గా వచ్చిందో. ఇది ఎక్కడైనా అప్లై చేసుకోవచ్చు అనమాట, మన ఫేస్ మీద కానీ ఎక్కడ. ఇక్కడ వావ్ సూపర్ రిజల్ట్ వచ్చిందని చెప్తున్నానండి. చాలా బాగుందనమాట ఈ రెమెడీ అనేది. మీరు తప్పకుండా రెడీ చేయండి ఫ్రెండ్స్. అలాగే నెక్ మీద కానీ హ్యాండ్స్ మీద కానీ ఫుల్ బాడీ ఎక్కడైనా అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ నేను హ్యాండ్స్ కూడా అప్లై చేశాను అనమాట, అందుకని ఇక్కడ చూపిస్తున్నాను ఫ్రెండ్స్. మీరు తప్పకుండా రెడీ చేయండి. అలాగే ఈ వీడియో మీకు ఎలా అనిపించింది? మీకు లైవ్ లోనే చూపించాను, నా ఫేస్ అనేది ఎలా ఉందో మీకు ఖచ్చితంగా చూపించాను లైవ్ లోనే రిజల్ట్ అనేది. మీరు ఖచ్చితంగా ట్రై చేసి కామెంట్ సెక్షన్ లో తప్పకుండా తెలియచేయండి. అలాగే మరొక్కసారి సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసేసి పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. నాకు సపోర్ట్ చేయండి ప్లీజ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.